నియోజకవర్గంలో నిన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు 420 హామీలు చెప్పి దొంగ హామీలు చెప్పి ప్రజలని మోసం చేసి గద్దె ఎక్కిన రేవంత్ రెడ్డి గారికి అక్కడ ఉన్న మంత్రులు ఏదైతే కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారో జూపల్లి కృష్ణారావు గారు మన బాన్సడికి రావడం జరిగింది. అతడు వచ్చిన తర్వాత ఏదైతే మన ఎక్సైజ్ మన భవనం ప్రారంభం చేసిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఏదైతే అమృత్ 2 ఏదైతే ఉందో అక్కడ ఒక ప్రారంభం శిలాఫలకం చేశారు. ఏవైతే జరిగినాయో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అవన్నీ శాంక్షన్ ఉన్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అమృత్ 2 స్కీము కేంద్ర ప్రభుత్వం మాట రాష్ట్ర వాడడం ద్వారా అప్పుడే టెండర్ అయినాయి. ఆ టెండర్ అయినప్పుడు మేము అప్పుడు నేను వైస్ చైర్మన్ అక్కడ ఉండి అక్కడ వచ్చిన ఆఫీసర్లు తీసుకుపోయి మొత్తము మన బాయి పొంటి ఏదైతే మాదిరి ఉందో మొత్తం చెకింగ్ చేసి వచ్చిన తర్వాత 52,000 కోట్లు ఏదైతే శాంక్షన్ అప్పుడు ఏదైతే సార్లు ఉన్నారో చేసి సార్ మా బాన్పడి ఇట్లా పరిస్థితి ఇట్లా ఉందంటే శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత అవి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు తెలియదు ఎక్కడి 52 కోట్లు అంటే సార్ ఇట్లా వచ్చి సెంట్రల్ స్కీమ్ వాళ్ళు మేము చెప్పడం జరిగింది అప్పుడు సార్కి. అయితే ఏదైతే జూపల్లి కృష్ణారావు గారు 8 లక్షల కోట్లు అప్పు చేసిరని చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు అప్పుడు రాష్ట్రం తీసుకున్నప్పుడు 69,000 కోట్లు ఉంటే ఇప్పుడు 3 లక్షల కోట్లుగా మన ఆదాయం పెరిగింది మన రాష్ట్ర పరిస్థితి. అయితే ఆ 8 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు ఒక్క సంవత్సరంలో లోపడే 1,30,000 కోట్లు అప్పు చేశారు. అదే కాకుండా కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు తీసుకుని ఏం చేసింది పోయి మీరంటే గురుకులు 1000 కట్టించడం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించడం జరిగింది. అదే కాకుండా మన హాస్పిటల్ కట్టించడం జరిగింది. ఏదైతే జిల్లాలు పెంచడం జరిగింది, ప్రతి జిల్లాకు కలెక్టర్ ఆఫీసు, ప్రతి జిల్లాకు పోలీస్ కార్యాలయం చేపట్టడం జరిగింది, మళ్ళీ ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు రావడం జరిగింది. అదే కాకుండా మన ఇంటింటికి ఆడపడుచులకు మిషన్ ప్రగిత నీళ్లు ప్రతి పల్లెల్లో ప్రతి ఇంటికి సరఫరా చేయడం జరిగింది. మీరు ఏదైతే 1,30,000 కోట్లు చేసిరో ఇప్పటిగా ప్రజలకు ఎక్కడ ఒక అభివృద్ధి కాదు, 1 కోటి రూపాయలు కాదు. బాన్స్వాడ మీరు వచ్చారు 1 కోటి రూపాయలు ఇచ్చిరా. గతంలో కేటీఆర్ గారు మా దగ్గరికి వచ్చినప్పుడు బాన్స్వాడ పరిధిలో మంత్రి వస్తే 50,000 కోట్లు ఇచ్చిపోయిండు. మళ్ళీసారి వచ్చినప్పుడు 30,000 కోట్లు ఇచ్చిపోయారు. మీరు ఇట్లా వచ్చారు ఇట్లా వెళ్ళిపోయారు, చప్పట్లు కొట్టమంటారు. మీరు చెప్పింది ఏంటంటే కేటీఆర్ మీద కేసీఆర్ మీద మాట్లాడడం జరిగింది. మీరు ఏదైతే మాట్లాడుతారో మనసులో పెట్టుకొని మాట్లాడా. ఇట్లా రోడ్డు పోండి చూస్తుంటే ఎక్కడ పైన అభివృద్ధి కనబడుతుంది. ఎక్కడ చూసిన గతంలో శాసనసభ్యులు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఉన్నారు, అక్కడ స్పీకర్ చేశారు. ఏ జరిగిన అభివృద్ధి కేసీఆర్ గారు ఇచ్చింది 12,000 కోట్లు బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీకి ఇచ్చడం జరిగింది. అందులో 650 కోట్లు బాన్స్వాడ పట్టణానికి ఇచ్చినట్టున్నారు. మీరు సంవత్సరం అయింది కాంగ్రెస్ నాయకులకు డిమాండ్ చేస్తున్నాము, ఇక్కడ ఉన్న లోకల్ నాయకులకు డిమాండ్ చేస్తున్నాము. మీరు వచ్చిన తర్వాత ఒక 100 కోట్లు తీసుకొచ్చిరా, 50 కోట్లు తీసుకొచ్చిరా కాన్స్టిట్యూన్సీకి మేము అడుగుతున్నాం. అదే కాకుండా అక్కడ కాసుల ఏదైతే ఆగ్రో చైర్మన్ కాసుల గవర్నీలు కాసుల బాలరాజు గారు ఉన్నారు. మీరు ఒక విషయం ఎప్పుడు డిమాండ్ చేస్తుండే జిల్లా కావాలని అడుగుతుండే. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీరు ఉన్నారు అధికారులు, బాన్స్వాడ జిల్లా చెప్పేయండి. ఎందుకు చెప్పారు మీరు? అప్పుడు అక్కడ ధర్నా కూర్చున్నారు. అప్పుడు ఏమన్నంటే అప్పుడు గవర్నీలు అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు అడ్డగిస్తున్నారు కదా. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, జిల్లా చెప్పేయండి. మీరు చాతగాకొచ్చిందా ఆ జిల్లా గురించి అడిగారు. అప్పుడు లేనప్పుడేమో ధర్నాలు కూర్చున్నారు. బాన్స్వాడ జిల్లా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా ఏదైతే రైల్వే మన ఎంపీ గారు ఉన్నారు, సురేష్ శెట్కర్ గారు ఉన్నారు, 8-9 నెలల తర్వాత మా బాన్స్వాడ రావడం జరిగింది. అయ్యా మీరు ఎలక్షన్లో మాట్లాడారు, ఏం మాట్లాడి బాన్స్వాడ నేను ఎంపీ గెలిస్తే నేను లైన్ తీసుకొస్తా, రైల్వే స్టేషన్ తీసుకొస్తా బాన్స్వాడ కానీ చెప్తున్నాడు. ఎక్కడ పోయింది రైల్వే స్టేషన్? రైల్వే లైన్ ఎక్కడ పోయింది? మీరు అట్టి మాటలే అట్టి తిరుగుతారు కానీ ఒక్క పని చేయలేరు. బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలో ఇప్పటిగా చేసేది ఏదైతే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మనం ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటిగా మీరు ఎక్కడ సరే ఏది పల్లెలు కానీ గ్రామ పంచాయతీలు కానీ 1 కోటి రూపాయలు నిధులు వచ్చినట్లు చెప్పాలా? అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి విలేజ్ లా ప్రతి దగ్గర ఇట్లా పట్టణ ప్రగతి అని నిధులు పడుతుండే, కేంద్రం నిధులు పడుతుండే. ఇప్పుడు పట్టణ ప్రగతి నిధులు మొత్తం గైడ్ చేసి పడేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు. మేము ఒకటే అంటున్నాము, మిమ్మల్ని మొన్న వచ్చి ఇట్లా మాట్లాడి
ఎవరైతే అక్కడ స్పీచ్ ఇస్తుంటే అక్కడ మహిళలు డ్వాక్రా మహిళలు చప్పట్లు కొట్టకపోతే చప్పట్లు కొట్టమంటారు. ఆ మహిళలకు 2,500 ఇచ్చారు, మీరు ఏమి ఇవ్వలేరు. మీరు ఏదైతే హామీలు చెప్పారో అన్ని దొంగ హామీలు చెప్పారు. మీరు దొంగల్లాగా వచ్చి దొంగలాగా పోతారు. పోలీసుతోని బలం పెట్టి కుసరని చేసుకుంటూ పోతారు. ఎన్ని రోజులు పోతారు? రాబోయే రోజుల్లో ఏదైతే జరుగుతుందో కేటీఆర్ మీద ఈ కేసు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా ప్రజల పక్షాన మేము ఏదైతే మీరు ఇచ్చారో 6 గ్యారెంటీలు ఈ హామీల మీద కొట్లాడతాం, నిలదీస్తాం. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని పోయినా జైల్లో పోయినా మళ్ళీ వచ్చి బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంటాం. కానీ ప్రజల పక్షాన పోరాడిది రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలో బాన్స్వాడలో మున్సిపాల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం. అదే కాకుండా మండలాల్లో మనకు 9 మండలాలు ఉన్నాయి. 9 మండలాల్లో ఎంపీపీలు, సర్పంచులు, జడ్పీటీసీలు దాని మీద మేము బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తామని ఇక్కడ వచ్చిన మీడియా ద్వారా తెలియడం జరుగుతుంది.